గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామం. ఈ గ్రామంలో చిత్ర విచిత్రాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం చిత్ర విచిత్రాలు చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఒక ఆయన ఈ ఊరు ఎమ్మెల్యే ఏమైనా రైతులకి మొక్కజొన్న వేస్తారు కదా, మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 కొన్నారు. 5 ఏళ్ళు కూడా. ఇవాళ సాక్షాత్తు ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే ఓనర్గా, అంటే కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక కంపెనీ 1650 రూపాయలకి రైతుల దగ్గర గ్రామాల్లో మొక్కజొన్న కొంటున్నారు. ఇదేం పోయే కాలమయ్యా, ఇది పిదపకాలం. కాకపోతే రైతులను ఉద్ధరిస్తాం, రైతులను బాగు చేస్తాం, రైతులకు నెత్తి మీద కిరీటం పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ రైతులనిట కాల్చుకు తింటున్నారు, రైతులను ఏపుకు తింటున్నారు. రైతుల కంటి నీరు ఈ పొన్నూరు గడ్డ మీద పడుతుంది, లేదా గుంటూరు ప్రాంతంలో పడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న జొన్న ఊడ్చినటువంటి ఈ వేసవి కాలంలో ప్రతి రైతు కంటి నీరు భూమి మీద పడుతుంది. మాగాణి నేల మీద రైతు కంటి చుక్క పడితే, వర్షం చుక్క పడితే భూమి పండుతుంది. కానీ రైతు కంట నీరు భూమి మీద పడితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి అరిష్టమయ్యా. మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటం ఏంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటం ఏంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వెనకటికేదో సామెతగా ఉంది, అన్న సామెతగా, ఎవరినో కొట్టి బజార్ ఎక్కి నన్ను కొట్టేశారని అరిచినట్టుగా. రాజకీయాల కోసం 25వ తారీఖున, కిందటి మాసం 25వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొక్కజొన్న రైతుకి, జొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలందరూ వీళ్ళు ధర్నా చేయటం ఏంటి? ఆ ధర్నాలో అంబటి మురళీ గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మొక్కజొన్న జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకం చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర గారు. అంబటి మురళి గారు సొంత ఊళ్ళో ఇంటి పక్కన గోడౌన్ ఉందంట. ఆవిడ పేరు సోదా కళ్యాణి గారా, సోదా త్రివేణి గారు. సోదా త్రివేణి గారి అంటే ఆ ఊళ్ళో సముద్రి గారు, సోదా సముద్రి గారి కోడలు సోదా త్రివేణి గారి పేరు మీద గోడౌన్, వాళ్ళు కుటుంబం గోడౌన్ కట్టుకున్నారు. గోడౌన్ ఏంటంటే వాళ్ళ పొలాలు దెబ్బల మీద కట్టుకున్నారు. చుట్టూ వాళ్ళ పొలాలు ఉన్నాయి. దేనికయ్యా అంటే పండిన పంట తెచ్చి వర్షానికి తడిచిపోతే నష్టం జరుగుద్ది కాబట్టి తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. లేదా వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు, ట్రాక్టర్కి కావాల్సినటువంటి పనిముట్లు, లేదా పొలుగు పార పెట్టుకుంటాకి అన్నీ కలిపి వ్యవసాయం కోసం షెడ్ వేసుకున్నారు. షెడ్ వేసుకుంటే ఏం చేయాలి? ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా, ఈ మామిళ్లపల్లిలో కూడా తెలుగుదేశం ఉంది కదా, ఈ మామిళ్లపల్లిలో కూడా జనసేన ఉంది కదా, కానీ ఇక్కడికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండకుండా మొత్తం పొన్నూరు నుంచి లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంటే ఈ పొన్నూరు మండలానికి సంబంధం లేకుండా పక్క మండలాల నుంచి కూడా అన్నిటిని కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వ్యవసాయం చేయటంలో కంటే కూడా, అంటే దుక్కి దున్ని నారు పోసి కోత కోసి పంటను ఇంటికి తీసుకెళ్లే దాంట్లో కంటే కూడా
చెరువుల్లో, కుంటల్లో, పొలాల్లో మట్టిని తవ్వి అమ్మటంలో మాత్రం స్పెషలిస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ఈ గ్రామస్తులందరూ. వాళ్ళు రైతులు కూడా కాదండి. రైతు కంటే కూడా, అంటే మనం పంట కోసం చూస్తాం, ఎప్పుడు పొలాల పంటలు అయిపోతాయా, ఎప్పుడు నీరెండిపోద్దా, ఎప్పుడు తవ్వుకుని మట్టి అమ్ముకుందాం అనేటువంటి అంటే నైపుణ్యం ఉన్నటువంటి వీళ్ళు మా గ్రామం మీదకి వచ్చి దౌర్జన్యంగా ఏం చేయాలి? నిజంగానే అంబటి మురళి గారి గోడౌన్లో, అంటే అది ఆ గోడౌను త్రివేణి గారిది అయినప్పటికి కూడా, లేదా సముద్రి గారిది అయినప్పటికి కూడా, కానీ మీరు అపవాదం వేయదలుచుకున్నారు, నింద వేయదలుచుకున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి తప్పుడు ఆరోపణలతో, తప్పుడు నిందలతో కొత్త సినిమా తీద్దాం అనుకున్నారు. అంబటి మురళి గారిని ముద్దాయిగా చేద్దాం అనుకున్నారు, దోషిగా చేద్దామని మీరు ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు. ఏం చేయాలి? మార్కెటింగ్ సెక్రటరీ లేదా ఎంఆర్ఓ లేదా సివిల్ సప్లైస్ అధికారులు కానీ, లేదా పోలీసులు, విజిలెన్స్, వీళ్ళు కదా వచ్చి ఇది చేయాల్సింది. కానీ దౌర్జన్యంగా, అంటే కండబలం ఉంది, మేము రౌడీలం, ఏ ఊరైనా, మామిళ్ళపల్లి అంటే ఏ ఊరైనా సరే మా రౌడీజానికి అదుపు ఉండదు, మాకు పోలీసు అంగుంటుందని చెప్పని ఉకుల్ జిందాల్ గారు ఎంత చెడిపోయారా, మా దగ్గర కూడా ఎడిషనల్ ఎస్పీ చేశాడు జగన్ గారి గవర్నమెంట్లో. ఎంత పోలీస్ వ్యవస్థ చెడగొట్టారంటే, మరి డీజీపీ గారికి ఏమైందో, డీజీపీ గారు కూడా బందర్లో ఎస్పీ చేసినప్పుడు పుల్లాగా ఉద్యోగం చేసేవాడు, వాళ్ళ పిల్లి కంటే ఘోరం అయిపోయిన పరిస్థితి. దారుణాతి దారుణం ఈ అకృత్యాలు, పోలీసులను అడ్డం పెట్టి. ఉకిల్ జిందాల్ గారు కూడా ఎస్పీ ఎరగదీసేవాడు ఎడిషనల్ ఎస్పీగా ఉండగా జగన్ గారి గవర్నమెంట్లో. వాళ్ళు ఏమైందని అడుగుతున్నాను. ఇంత దుర్మార్గమా?